నామమునకు మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు మనం ప్రేమించి మరి ఒక దినాన్ని పొడిగించాడు. అయితే ఈ దినము కీర్తన గ్రంథం 119వ కీర్తన 130వ వచనాన్ని చదువుతాను, గమనించండి. నీ వాక్యము వెల్లడగొడుతుని వెలుగు కలుగును. The explanation of your teaching gives light. तेरी बातों के खुलने से ప్రకాశ్ होता है. దేవుని వాక్యం వెలుగండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయుంది అని దేవుని వాక్యం. వెలుగు జీవితం చాలా అవసరము. చీకటిని పాలలేది. దేవుని వాక్యం ప్రభావం గలది, మనుషులను వెలిగించేది. ఇంకా నువ్వు వెలిగించబడలేదా? నీలో చీకటి పోలేదా? వెలిగించే యేసు దగ్గరికి రా, ఆయన నిన్ను వెలిగిస్తాడు. మన సంకుచిత అభిప్రాయములు తొలగిస్తాడు. మానవుని జీవితాలు సంకుచితమండి. నీ మనోవికాసాన్ని కలుగజేస్తాడు, మనస్సుని వికసింపజేస్తాడు. అయితే మూఢనమ్మకాలు తొలగిపోతాయి. ఈనాడు ప్రపంచములో క్రైస్తవుల జీవితాల్లో మూఢనమ్మకాల మీద ఉన్నాయి, దేవుని మీద లేవు. అయితే మూఢనమ్మకాల మీద పెట్టుకుని మూర్ఖులైపోతున్నాడు. మూఢనమ్మకాలు నమ్మద్దండి, దేవుని నమ్మండి అయ్యా. దేవుని నమ్మకుండా మూఢనమ్మకాలు నమ్ముతావా? ఎంతమంది వారి ద్వారా పాడైపోతున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, మూఢనమ్మకాలు తొలగిపోవాలి. ఇప్పుడే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితాల్లో మూఢనమ్మకాలు తొలగించాయి. అంతరంగంలో కార్యము జరగాల. ఆంతర్యములో ప్రభు నివసించాలండి. బాహ్యంగా బాహ్యాచారాలు కాదు, బాహ్యాచారాలు జరిగే దేవుని వాక్యము మన స్థిరపరుస్తుంది. ఒకరోజు భూమి గతిస్తుంది, ఆకాశం గతిస్తుంది. దేవుని వాక్యంలో సున్నైనా పొల్లైనా తప్పిపోదు. కాబట్టి దేవుని వాక్యం చాలు. దేవుని వాక్య జ్ఞానం మనకు అవసరం. బైబిల్ చాలా శ్రేష్టమైనది. బైబిల్ మన దేవుడు జ్ఞానవంతుడు. అయితే సమస్త జ్ఞానం ఆయనలో ఈవిడి ఉంది. కాబట్టి ఆయన జ్ఞాని, సమస్తాన్ని తెలియజేశాడు. కాబట్టి బైబిల్ చదవండి, అయితే జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఆత్మీయమైన జ్ఞానం ఇది. లోకములో రకరకాల చదువులు చదువుతున్నారు, మంచిదే. ఎందుకవి? లోకంలో బ్రతుకు తెరువు కొరకే. అవి పరలోకానికి చేర్చవు. పరలోకం పోవాలంటే దైవిక జ్ఞానం కావాలి, యేసుని ఎరగాలి. అది అవసరమైంది. దేవుని వాక్యం మనం స్థిరపరుస్తున్నది, చంచలత్వం తీసివేస్తున్నది. దేవుని వాక్య జ్ఞానం మనకు చాలా అవసరం. వాక్య సమృద్ధి మన పరిపూర్ణము తీర్చిది. అందుచేత క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. చాలామంది క్రైస్తవులు, చాలామంది పాస్టర్లు కూడా దేవుని వాక్యము, దేవుని వాక్యముతో సంబంధం కలిగి జీవించి ఆయన నామాన్ని మహిమపరచండి. ప్రార్థన చేస్తాను. ప్రేమామయుడా, ఎంతమంది దినం వింటున్నారు? మీ జ్ఞానాన్ని కలిగి మీ కొరకు జీవించేదాన్ని కృప దయచేయండి. మీ పరలోకపు దీవెనలో అనుగ్రహించండి. అనుక్షణము మీరు కాచి కాపాడమని యేసు నామమున
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.